అవకాశాలకు ఎదురు చూసే కాలం వచ్చింది. ఏమైనా మరి కాబట్టి గ్రామాల్లో సంగీత విభావరి పల్లె గజ్జ కట్టింది. ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మీ అందరికీ తెలుసు, కళారంగాన్ని, కళాకారులను ప్రోత్సహిస్తూ వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ అటు రంగస్థలి పద్యనాటక ప్రియుల్ని, అలాగే సినీ సంగీత విభావరి సినిమా పాటలు పాడే కళాకారులని, అలాగే మిమిక్రీ అయితేనేమి, జానపదం అయితేనేమి, ఇలా ఎంతోమంది కళాకారులను ఒక చోట ఏరి కూర్చి వారి చేత ప్రదర్శనలు ఇప్పించి వారి ప్రతిభను పదుగురికి చాటడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి మన పత్తి ఓబులయ్య సార్ గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి వారికి. వారు చేసిన కృషికి, వారు చేసే ఎన్నో మంచి కార్యక్రమాలకు ఈరోజు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకోవడం మన కర్నూలు జిల్లాకే గర్వకారణంగా మనం అందరం కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఫీల్ అవుతూ రెడీ సార్, హ్యాపీగా మరి పత్తి ఓబులయ్య సార్ గారికి ఇలాంటి ఎన్నో సన్మానాలు సత్కారాలతో పాటు మరి మా భగవంతుడు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఎల్లవేళలా వారికి కలగజేస్తూ వారి సహచర్యంలో ముందుకు సాగుతున్నటువంటి వారి కార్యవర్గ సభ్యులు మా గురువు గారు మహమ్మద్ మియా గారు, వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మా గురువు అని ఎందుకు చెప్తున్నానంటే, నా మిమిక్రీ ప్రారంభించడానికి కంటే ముందుగా సందర్భం వచ్చింది కాబట్టి నా కళా ప్రస్థానం చెప్పాలి. చెప్పకపోతే నేను గురుద్రోహిని అవుతాను. కాబట్టి 7వ తరగతి చదువుతున్న సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం జరుగుతున్న సందర్భంలో మా టీచర్ సుశాంతమ్మ మేడం గారికి మా ఊరి హెచ్కైరవాడి గోనెగండ్ల మండలం పెళ్ళి జరుగుతూ ఉంటే అక్కడ నేను అప్పట్లోనే ప్యారడీ పాట రాసి దేవాంతకుడు సినిమాలోని చెల్లెమ్మకు పెళ్ళింట అన్నయ్యకు ఈ పాటను మార్చి మా టీచర్ పెళ్ళంట శిష్యులందరికీ సంబరమంట ఏ ఇంటికి ఇల్లాలైనా మా కంటికి గురువేనంటని పాడితే ఈయనకి బాగానే ఉన్నట్టుంది గులా. ప్రభుదాసు వేసుకుందాం అయింది, ఇట్టనే పోయినాడు. రారా అంటే నేను అప్పుడు హాఫ్ నిక్కర్ వేసుకున్నట్టు, చెప్పు సార్ కళాజాత ప్రోగ్రాం ముందు వస్తావా? నాకి లడ్డు దొరికినట్టు. అది అసలే కరువులో ఎట్టుంటుంది భూమి, నీళ్లు సిలకరిస్తే లోపలికి ఎట్లా నీళ్లు పోతాయో అట్లా కరువులో ఉన్నోన్ని వస్తా సార్ అన్నాను. అప్పుడు నా మొట్టమొదటి క్యారెక్టర్ పిట్టల దొర. దాంతో నన్ను కళారంగానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి, ప్రోత్సహించినటువంటి వ్యక్తి మా గురువు గారు మహమ్మద్ మియా గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో నా కళాభివందనాలు తెలియజేస్తూ ఇక అక్కడి నుంచి ప్రస్థానం మొదలైంది. మైకు ఆగలేదు, మైకు పట్టడం మానలేదు. ఇప్పటికీ 50 సంవత్సరాలు వచ్చినా కూడా ముందుకు కొనసాగుతూనే ఉంది. ఈ కళా ప్రస్థానంలో ఎందరో నన్ను ప్రోత్సహించారు, ఎందరో నన్ను ఆశీర్వదించారు. అలాంటి మహానుభావులలో అందరికీ కూడా కళాభివందనాలు తెలియజేస్తూ ఒకసారి గట్టిగా చప్పట్లతో అమరేంద్ర బాహుబలి శివగామి దేవి సాక్షిగా మహేష్మతి సామ్రాజ్య దీక్షకై జై మహేష్మతి ఇలా మాట్లాడే ప్రభాస్ గారు, డార్లింగ్ ప్రేమిస్తే పోయేదంటూ ఏమీ లేదు డూడ్, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు, కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్. ఇలా ప్రభాస్ గారి వాయిస్ 3 వేరియేషన్స్లో చెప్పొచ్చు. ఇక్కడ కాలేజీ పిల్లలు ఎవరు లేరు కాబట్టి సమయం ఉంది కదా సార్ గురువుగారు, అందరు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి కొన్ని ఓల్డ్ యాక్టర్స్ వాయిస్లోనే తీసుకొస్తా. మాకు జన విజ్ఞాన వేదిక కళాకారుల్లో ఎంత కళ ఉన్నా, ఎంత తృష్ణ ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా వేదికలు ఇప్పించగలిగినటువంటి ఘనత జన విజ్ఞాన వేదికకు దక్కింది. ఆ రోజుల్లో చాలామంది మాకంటే గొప్ప కళాకారులు ఉన్నారు, లేరని నేను చెప్పను. కానీ మేము జన విజ్ఞాన వేదికకు పరిచయం కావడం అప్పట్లో మరి ఎన్నో కళాజాత ప్రోగ్రామ్స్, ఒక్క స్టేజీ కాదు, ఒక్క వేదిక కాదు, ఒక్క ఊరు కాదు. మరి మా గురువు గారికి గుర్తుందో లేదో, పెద్ద ఫ్లడ్ వచ్చింది నంద్యాలలో. బ్రహ్మారెడ్డి సార్ గారు మాకు ఒక బాధ్యత అప్పచెప్తే పెద్ద ఫ్లడ్ నంద్యాలలో
మేము నంబర్ 2కి పోవాలంటే ఒకరికొకరు చేయి పట్టుకొని కూర్చోవాలా. గుర్తుందో లేదో, బ్రిడ్జి మీద ఆయన కూర్చొని ఉన్నాడు, నన్ను వాడు నడుము పట్టుకొని కూర్చున్నాడు, నేను మా గురువు చేయి పట్టుకొని గట్టిగా పట్టుకోలే అనేది. అట్లా ఇట్లాంటివన్నీ ఉన్నాయి, ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారిని నేను మర్చిపోను. అలాంటి సంఘటనల నుంచి అలా కష్టపడ్డాం కాబట్టి ఈరోజు ముందుకు కొనసాగుతున్నాం. రెడీ సార్? మాకు జన విజ్ఞాన వేదిక సైన్స్ గురించి చెప్తుంది. జనాభా పెరుగుతుంది, భూమి పెరుగుతుందా సార్? ఎవరైనా చెప్పాలి. పెరుగుతుందా? పెరగదు కదా. మాకు సైన్స్ నేర్పించిన పాఠం అది. జనాభా పెరుగుతుంది, భూమి పెరగదు. కానీ ఇప్పుడు సీట్ల కోసం జనాభాను పెంచమని చెప్తున్నారు. ఒక పక్క పేదరికం కొనసాగుతూ ఉంది, అన్నం దొరకని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇక్కడ భూమి పెరగకపోతే పైన యమలోకం అనేది ఒకటి ఉంటే అది కూడా పెరగదు కదా. అంతే కదా సార్, లాజికే కదా. అక్కడ కూడా ఒక యమధర్మరాజు, రాజులు అంతా కూడా ఉంటే ఆ పరిస్థితి ఏంటి అనే చిన్న జోక్ ప్యారడీ ఐటమ్ మీ అందరి ముందు తీసుకొస్తున్నా, మిమ్మల్ని నవ్వించే ప్రయత్నంలోకి. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి ఎంతో హ్యాపీగా ఈరోజు ఈ చక్కటి కార్యక్రమంలో మరి స్వాగతం సుస్వాగతం మా పతి ఉబలయ్య సార్ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్, హార్ట్లీ వెల్కమ్. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ మరి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నటువంటి మా పతి ఉబలయ్య సార్ గారికి మరొకసారి మరి వారికి ప్రత్యేక అభినందనల్ని. ఇలాంటి అవార్డులు రివార్డులు ఎన్నైనా రానిగాక వారికి భగవంతుడు మాత్రం మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని అందించాలని మనమందరం కూడా మనసా వాచా కర్మేణ కోరుకుందాం. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనం అందరం కూడా, వారు గట్టిగా ఉంటే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా దండిగా చేస్తారు. ఇలా చేస్తే మాలాంటి కళాకారులకు ప్రోగ్రాంలకు కొదవలేదు. రెడీయా సార్? ఓకే. మరి ఇదే కార్యక్రమంలో మనకు యమధర్మరాజు యమలోకంలో ఉన్నాడు. అక్కడ యమలోకం పెరగడం లేదు. ఇక్కడ నుంచి చనిపోయిన వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళు అందరూ కూడా అక్కడ ఫుల్గా చేరినారు. అక్కడ కూడా చేరితే మొన్న మా ఖైరాబాద్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. నవ్వించడానికి యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్లో లారీ గుద్దినోడు వెంటనే లేచిపోతున్నాడు. ఏం లేచిపోతున్నావు అంటే, అయ్యమ్మ ధర్మరాజుకి ఫుల్ బిజీ ఉంది, నిలబడికి సోట్లేదు, దబ్బున దాన్ని నాడు ఫోసి ఇంటికి వచ్చినావని అట్టి లేచిపోయిన అన్నాడు. అప్పుడు అనిపించింది, అక్కడ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిన రాజకీయ నాయకులు, ఇక్కడ నుంచి వెళ్ళిన సినీ నటులు యమధర్మరాజుకి ఎలా తలనొప్పిగా మారారు అని ఒక చిన్న మిమిక్రీ ఐటమ్ మీ అందరి ముందు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. యమధర్మరాజుగా మళ్ళీ కైకాల సత్యనారాయణ, సకలంలోక పెరపకుండా ధర్మరక శిక్షకుండా యముండా కాసేపు పోకుండా పోయా మాత్రం కూడా చూసుకోలేకపోతున్నా. అందుకే అయ్యా రాజశేఖర రెడ్డి, ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి రాజశేఖర రెడ్డి గారు యమధర్మరాజుకి పాపం బాగా సతాయిస్తున్నారు. ఎందుకనేది మరి మీరే వినండి. అయ్యా యమధర్మరాజు గారు, యమలోకంలో యమభటులకు ఇల్లు లేవు. ఒక్కొక్క యమభటుడికి ఒక్కొక్క ఇందిరమ్మ ఇల్లు కట్టియాలనుకుంటున్నా అధ్యక్ష. నువ్వు యమలోకంలో యమభటులకు ఇల్లు కట్టించుకుంటూ పోతే నా ఖజానా ఖాళీ అవుతుంది. రాజశేఖర రెడ్డి ప్లీజ్ ఊరుకుండా పోయా. ఏం చేయాలో అర్థం కాలేదు. రాజశేఖర రెడ్డి విప్లవం తీసుకొస్తున్నాడు. అంత చేస్తూ ఉంటే వెంటనే ఈ సలహా రామారావు గారిని పట్టుకుంటే మనకు సమస్య సాల్వ్ అవుతుందని యమధర్మరాజుకు ఆలోచన వచ్చింది. వెంటనే ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్తే, ఏమయ్యా నందమూరి తారక రామారావు గారు, నిన్నగాక మొన్న వచ్చిన రాజశేఖర రెడ్డి నన్ను తలనొప్పిగా మారారు, ఎలాగైనా కానీ విప్లవం రాకుండా చూడండి అనగానే రామారావు గారు ఒక్కసారిగా అయ్యారే తెలుగింటి ఆడపడుచులకు, నా చెల్లెళ్లకు ఈనాడు ఈ చక్కటి సభా వేదికలో యమధర్మరాజు గారు, ఆవేశపడకండి, రాజశేఖర రెడ్డిని ఎలా చల్లార్చాలో, రాజశేఖర రెడ్డిని ఎలా మైమరిపించి రంభ ఊర్వశి మేనకల డ్యాన్సులతో ఎలా ఊరించాలో నాకు బాగా తెలుసు, మీరు కాస్త ఊరుకునండి అని చెప్పి సరాసరి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా రాజశేఖర, ఒక్కసారిగా భూలోకంలో అందరికీ కూడా చాలా మేలు చేశావు. అందుకే ఈరోజు యమలోకంలో యమభటులకందరికీ కూడా ఇల్లు కట్టించుకుంటూ పోతే, అందుకే మీరు ఎలాగైనా కానీ యమధర్మరాజును కాస్తంత ఊరడించి మనమందరం కూడా రంభ ఊర్వశి మేనకలతో డ్యాన్సులు చేస్తూ అద్భుతంగా పాటలు పాడుతూ ఎంజాయ్ చేద్దాం. అయ్యా రామారావు గారు, కాస్తో పూస్తో కళాపోషణ ఉన్నటువంటి వ్యక్తులు మీరు. ఆ పాట లేదో, ఆ డ్యాన్స్ లేదో, ముందు మీరు మొదలు పెట్టండి.
మిమ్మల్ని చూసి మేము నేర్చుకుంటాం అనగానే ఇప్పుడు ట్రాక్లోకి వచ్చాడని చెప్పి సరాసరి ఒక పాట ప్రాక్టీస్ చేయిస్తున్నాడు రాజశేఖర రెడ్డి గారితో. ఆ ఏ పాట చెప్పమంటారా? ఒకసారి గట్టిగా చెప్పట్లు. రెడీ సార్. ఆ పాట ఏదో కాదు, బంగారు కోడి పెట్ట వచ్చేనండి, హే పాప హే పాప పాప, బంగారు కోడి పెట్ట వచ్చేనండి. ఈ పాట అప్పట్లో మరి మెగాస్టార్ చిరంజీవి గారికి, రామ్ చరణ్ తేజ్ గారికి మంచి పేరు తెచ్చిన పాట. ఈ పాట రామారావు గారు రాజశేఖర రెడ్డి గారికి నేర్పిస్తున్నారు. ఎలా నేర్పించారంటే, అయ్యా రాజశేఖర, అందుకే ఒక్కసారిగా బంగారు కోడిపెట్ట పాట చాలా అద్భుతంగా భూలోకంలో మైమరిచిపోతున్నారు జనమంతా. మనం కూడా యమలోకంలో పాడి అందరినీ ఆనందపరుద్దాం. రామారావు గారు ముందు మీరు వాడండి, మిమ్మల్ని చూసి నేను నేర్చుకుంటా అనగానే రామారావు గారు బంగారు కోడిపెట్ట పాట రాజశేఖర రెడ్డి గారికి ఎలా నేర్పిస్తున్నారంటే, బంగారు కోడిపెట్ట వచ్చానండి, హే పాప ఓ పాప రా పాప ఓ పాప, నాతో నీకేం పని పాప, రాజశేఖర రెడ్డి గారు రెడీగా ఉన్నారు అనగానే వంతు రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఈ పాట పాడితే, బంగారు కోడి పెట్ట, ఏమయ్యా రామారావు, పెట్టేనా పుంజమని పట్టుకొచ్చావా? ఇట్స్ ఆల్ రైట్, పెట్టే. బంగారు కోడి పెట్ట వచ్చానండి, ఏ పాప ఓ పాప రా పాప, నాతో నీకేం పని ఉంది పాప, నీకు ఒక ఇంధనం మిల్లు కావాలంటే చెప్పు, అనవసరంగా కట్టిస్తాను అంత గట్టిగా, నా జోలికి రావద్దంతే. అందుకే చెప్తున్నాను పాప, మా రోషయ్య రెడీగా ఉన్నాడు చూసుకో పాప అనగానే రోషయ్య గారు ఈ పాట పాడితే, బంగారు కోడి పెట్ట, బంగారు కోడి పెట్ట, కూర్చోవయ్యా నువ్వు, కూర్చో, అనవసరం మధ్యలో లేస్తున్నాను, కూర్చో. బంగారు కోడి పెట్ట వచ్చానండి, ఏ పాప ఓ పాప రా పాప. ఈ అయ్యగారి దగ్గర ఏముంటుంది, నా గోచి తప్ప. అందుకే పాప నా వల్ల కాదు. కానీ ఒకసారిగా మరి మీ అందరూ కూడా చూసుకొని పోతున్నాను పాప, చంద్రబాబు నాయుడు పాడతాడేమో చూసుకో భూలోకంలో అనగానే చంద్రబాబు నాయుడు గారు వంతు వచ్చింది. బంగారు కోడి పెట్ట, బంగారు కోడి పెట్ట వచ్చానండి, ఏ పాప ఓ పాప రా పాప. ఇంతకంటే నేనేం చెప్పాను తమ్ముళ్ళు, ఎప్పటికీ కూడా నేను వెనకడుగు వేసేది లేదు. బంగారు కోడి పెట్టే కాదు, గుడ్లను కూడా మీ అందరికీ పంపిణీ చేస్తున్నానని కూడా మీ అందరు తెలియపరుచుకుంటున్నాను. అందుకే చెప్తా ఉన్నాను, ఇవాళ మంచిగా మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. అంతకంటే నేనేం కూడా కోరుకోను. తమ్ముళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోదాం మనం అందరం కూడా. ఇలా మరి మిమ్మల్ని నమ్మించే ప్రయత్నంలో ఇచ్చింది మేము ఇక్కడ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ సార్. మరి ఇదే కార్యక్రమంలో వెళ్ళొస్తానికి ఆడొస్తానికి కోడి ఆడి, వెళ్ళొస్తానికి కోడి పందెమో, హే ఆడొస్తానికి కోడి పందెమో ఆడి, వెళ్ళొస్తానికి కోడి పందెమో. రంగినాయి కోబులే రంగినాయి, రంగినాయి కోబులే రంగినాయి. నడుస్తానికి జానికి మయమ్మ తల్లి, జానికి కోడి పందెమో ఆడి, జానికి కోడి పందెమో, నడుస్తానికి కోడి పందెమో ఆడి.
జానికే అనంత జానికి కోడి పందెం నేను జానికి కోడి పందెము. జానికి ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? ఎందుకంటే ఇందాక పత్తి బాబులయ్య గారు వచ్చారు పైకి. నేను చెప్పాను మీ సంగతి ఇలా ఉంది అంత వేస్ట్ చేశాడు అని చెప్పేసి. పర్వాలేదమ్మా గెలుచుకుంటాడు, ఒకసారి ప్రోత్సహించు అన్నారు ఆయన. అందుకే కనకమ్మలో ఆడండి మామ గెలవండి మామ. ఓకే, థ్యాంక్ యూ సార్. అప్పట్లతో మనమందరం కూడా తేనెలొలుకు తీయనైన తెలుగు భాషకు మనమందరం కూడా అభినందనలు తెలియజేస్తూ, మీరు ఎప్పుడైనా కానీ తెలంగాణ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఒకలాంటి యాస, కోస్తాంధ్ర ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఒకలాంటి యాస, అచ్చంగా మన కర్నూలు జిల్లాలో 2 యాసలు మీకు తారసపడతాయి. అది ఏంటంటే, తెలంగాణ ప్రాంతంలోకి వెళ్తే వనపర్తి, పెబ్బేరు, గద్వాల్, అలాగే కొంచెం నాగర్ కర్నూలు అట్లా పోతే, అరే భయ్ ఏం చేస్తున్నావురా, గరేగా పోరిని చూసినావు, పూరి లెక్క ఉబ్బిపోయింది, గప్పటి తంతి చూస్తున్నా, ఎందువే గట్లా చూస్తుండ్రు, గట్టిగా సప్పట్లు కొట్టుండ్రీ. అరే నా మంచిగా చూసుకోవాలి, గియాల పల్లె గజ్జ కట్టిందని చెప్పి మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసిండ్రు. అందుకే మనమందరం కూడా పల్లెలోకి పోవాలి, పల్లె కార్యక్రమాలు చేయాలి, అందుకే గియాల మంచిగా చూసుకోవాలి, గట్టిగా సప్పట్లు. ఇది తెలంగాణ యాస. ఇక అచ్చంగా విజయవాడ సైడ్ వెళ్తే, ఏమండోయ్ బాగుండరా చూసుకుని వెళ్ళిపోతాడు బాబు, అయ్యి బాబాయ్ బాలే మంచూరండి, ఏటలో చూస్తున్నారు, ఒకసారి గట్టిగా సప్పట్లు కొట్టరే ఆయ్. ఇది విజయవాడ సైడ్ అంటే. అలాగే మన కర్నూలు జిల్లాలో మీరు ఎప్పుడైనా కానీ కర్నూలు బస్ ఎక్కి ఓర్వకల్లు దాటి బేతంచెర్ల, బనగానపల్లె, అట్లే మైదుకూరు, జమ్మలమడుగు అట్లా పోతే ఈ యాస మీకు తారసపడుతుంది. ఒక్కసారి గట్టిగా సప్పట్లు కొట్టాలి అందరు కూడా. ఏం చేస్తుండారు బోజొచ్చండారు మీరు? వచ్చాం, ఎడికి పోతాం, లెక్క అని బొయ్యమ్మడి పడుతుండావు నువ్వు, బోజొచ్చండావే ఏందట్లా చూస్తున్నారు, కొట్టారి వాయబ్బా చెప్తే కానీ కొట్టేటట్ట లేరే మీరు. ఇచ్చాం, ఎడికి పోతాం, లెక్క అని బొయ్యమ్మడి పడుతున్నాడు. ఆ వాళ్ళకి వచ్చానంటే ఈ వాళ్ళకి వచ్చినావేంది నువ్వు, బగ్గేసుకొని బచ్చన్నాడు వాడు. చూచాం మెచ్చదంగా నా కొడుకు నేను చేస్తాడు బోజేస్తున్నాడు వీడు. ఇది బనగానపల్లి సైడ్. ఓకే సార్. మరి అచ్చంగా ఖచ్చితంగా కోసిగి, కౌతాలం, మా చిన్న మరివిడు, పెద్ద మరివిడు, గొనెగెన్ల ఇట్టే పోతే మేము ఎమ్మిగినూరు దాకా పరమటి యాస, పరమ మోటు యాస. కోసిగి కూడా పరమటి యాస, పరమ మోటు యాస, పరమ నాటు యాస, పరమ ఘాటు యాస. పరమటోడు ప్రేమ పంచినాడంటే సచ్చేదాకా ప్రేమతో ఉంటాడు. పరమటోడు పగబట్టినాడంటే పాము ఫుట్టలో ఉన్నా కూడా వదిలిపెట్టాడండోయ్. అదే మన పరమటోని గొప్పతనం. అందుకే పరమటోని గురించి బాగా చెప్పుకుందాం, గట్టిగా సప్పట్లు కొట్టండి. రైట్. పరమటోడు ఎట్టటోడంటే కాదు మంచోడు. నేను చెప్తా చూడండి, నేను కూడా పరమటోని, నాది కౌరేడపు గొనగండ్లోని నేను
చాలా పర్మనెంట్ గురించి చెప్పుకుంటూ పోతుంటారు. నేను కోసికిలో ప్రోగ్రామ్ చేయడానికి పోయినాం మేము, ఖాజా నేను అందరం కళాకారులు. అప్పుడు ప్రభుత్వ ప్రోగ్రాంలకు ఎక్కువ పోయాను డప్పు పట్టుకొని. వెనక నుంచి ఒక వాయిస్, ఓ సర్రావు పోయినా వాయిబ్బకొచ్చి పలకనే పలకడు, గా బుడ్డటి మంచి ఓ బుడ్డటి మంచి బుడ్డగుంటే నేనే ఉండేది. పుట్టుకు నేను తిరిగింది, ఇది ఏదో మనదే ఉన్నట్టుందని చెప్పి ఏమన్నా యాలేదప్పో ఏటుకొచ్చారు మీరు ఇటుకి. ఇది ఎక్కడ కథ. తలారి ఉన్నాడు పక్కన, ఎర్ర కర్ర పట్టుకొని, అప్పట్లో సెల్లు లేవు, తలారి. సరే నిన్నే పిలిచేది చెప్పు యాదో ఒకటి. బెరీనా ఏం చెప్తావప్ప అని చెప్పి నేను అన్నా మేము ఇక్కడ పాటలు పాడనీకి వచ్చినాము సర్పంచ్కి. పాట పడేకొచ్చారు నా ఎలే, పాట పడేకొచ్చారు నెట్టిల్లు, పాడండి పాడండి ఇట్టినే పోయినాడంటే ఊరిన మీద ఎక్కడ కథ. ఇంకా కొంచెం ముందుకు పోయినాం. తలారి ఇంకొక ఇంటి దగ్గర పోతుంటే ఇంకోటి వచ్చినాడు. సాయంత్రం పూట కదా, వాడు సరాసరి వచ్చి ఎలా ఇవాళ సెకండ్కి పంపిస్తలే. నేను తలారినాడు, ఏం చెక్కుతాడు అబ్బీన యాలేలే సరో మాకెళ్ళి కొలుపు దీని కట్టినట్రప్ప. బలిషా బాగా చెప్తావప్ప, ఏమంట చూస్తుండ్రప్ప భూదాత్రా వైమే కాలు మడిసొస్తాను నేను. ఇప్పటికీ అది ఎవరికి అర్థం కాదు. కాలు మడిసొస్తా అంటే ఎవరన్నా చెప్పగలరా సార్? మా పరమటోళ్ళు చెప్తారు, వాయ్ భాయ్ నేను కాలు మడిసొస్తానమ్మే ఇంకే చేస్తావా బాగుంటారు. ఓకే అర్థమైందా? థ్యాంక్ యూ సార్ గట్టిగా. ఇది మన యాస. ఈ యాసతో ఒక మిమిక్రీ ఐటమ్. మన కర్నూలు జిల్లా యాసను అద్భుతంగా సినీ చరిత్రకు పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరండి? జయప్రకాష్ రెడ్డి గారు. మరి ఒక్కసారి గట్టిగా చెప్పట్లో నంద్యాల యాస. ఏందబ్బి ఏడిపచ్చండారు సోచ రొయ్యల సీమ పులిబిడ్డని చెప్పించండి పెద్దారెడ్డి. ఏమప్పా నరసింహారెడ్డి దా సీమ సందుల్లో కదప్పా కర్నూలు సొందురిపినాయంటే ఏడిపోతామా నువ్వు చెప్పారు. మీసం మెలిపెట్టి చెప్పించండి పెద్దారెడ్డి. ఏమప్పా సమరసింహారెడ్డి అంటే ఊరుకుంటాడా ఆయన? బాలయ్య బాబు ఊరుకుండే రకం కాదు. ఒరే వీరరాఘవరెడ్డి నీ ఇంటి దాకా వచ్చా, నీ గుమ్మం దాకా వచ్చా. ఈనాడు రాయలసీమ పులిని రక్తం దారా కంచుకుందాం. ఒక మిషంలో రోషం ఉంది, ఒక మిషంలో పౌరుషం ఉంది. ముడ్డికి మల్తాడు కట్టుకున్న మగవీడు అయితే, మూతికి ముషం ఉన్న మగవీడు అయితే దారా నీ తలను తీసుకువెళ్ళి గుమ్మానికి వేలాడగట్టేదాకా ఈ సమరసింహారెడ్డి వెనుకాడాడు దా. ఇది బాలయ్య బాబు గారు ఇంత ఫాస్ట్గా చెప్పిన డైలాగు. ఎంత బట్టి గట్టి చెప్తాడో నాకైతే తెలియదు, కానీ అదే మీ వేదికల మీద ఇవాళ పత్తి ఓబులే గారికి మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఎత్ర నార్యస్తు పూజంతే తత్ర అది ఎత్ర నార్యస్తు పూజంతే తత్ర రమంతే దేవత అన్నారు. అందుకే మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు. అందుకే ఈరోజు మనమందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి మనందరం కూడా. ఇలా నందమూరి బాలయ్య బాబు గారి వాయిస్ అనుకరించి వినిపించవచ్చు. అలాగే నందమూరి తారక రామారావు గారు సీనియర్ ఎన్టీఆర్. దానవీర సూరకర్ణ ఎంతమందికి గుర్తుంది సార్? మహానుభావుడు, చరిత్రలో అజరామరంగా నిలిచిపోయిన వ్యక్తి. రాముడు అంటే ఆయనే, కృష్ణుడు అంటే ఆయనే. ఆయన గొప్పతనం ఏంటో తెలుసా? విలన్ను కూడా హీరోగా చూపించిన ఘనత మన ఎన్టీఆర్ గారికి దక్కింది. విలన్ ఎవరండి? దుర్యోధనుడు అంటేనే విలన్ క్యారెక్టర్. అంతటి ఘనమైన క్యారెక్టర్ను దానవీర సూరకర్ణలో ఏమంటివి ఇది క్షత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజించి జన్మమెట్టిది మట్టి కుండలో పుట్టిదివి కదయ్యా. ఈయనదే కులము అని వ్యర్థవాదం ఎందుకు నాయనా సుయోధన. ఏరులా పారులా వీరుల జన్మ రహస్యములు ఒకరు చెప్పదగినవి కాదు. ఇలా చెప్పిన డైలాగును ఇన్స్పిరేషన్గా తీసుకొని జూనియర్ ఎన్టీఆర్ గారు యమదొంగ మూవీలో ఎస్ఎస్ రాజమౌళి గారి తండ్రి గారి చేత ఒక లెంత్ డైలాగ్ రాయించుకున్నారని నేను ఒక ఇంటర్వ్యూలో చూసి జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ మీ అందరి ముందు అనుకురించి వినిపిస్తున్నాను. మోహన్ బాబు గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి మధ్యన జరిగిన సంభాషణ. ముందుగా మోహన్ బాబు గారి వాయిస్ యమదొంగ మూవీలో. అచ్చరుడు జంబూలు గంబ డబ్బుకు చావు చచ్చామురు అని మెత్తుకునే ఈ మానవుడు నీచుడు అల్పుడు నీచోతి నీచుడు ఈ మానవుడు జంబూలు గంబ. యమా
ఎంత మాట ఎంత మాట, నరుడన్న పదమునికి నీచమా, వైతరుని వెనుక వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పట్టి పతి ప్రాణమును దక్కించుకున్న సతీ సావిత్రి జయదాతి మా నవజాతి సాక్షాత్ పరమశివుడిని ప్రత్యక్షము గావించి మీ పోషమును సైతము గడ్డిపోచగనించి ప్రాణహరులైన మిమ్మల్ని ప్రాణభయముతో పరుగులు ఎక్కించిన మార్కండేయుడిదే జాతి మా నవజాతి. ఎనీ డౌట్? ఇలా జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ అనుకరించి వినిపించవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లోకి వెళ్ళిపోదాం. గున్నా గున్నా మామిడి రెడీ రెడీమా. పల్లెలోని జానపదాలు ఇవాళ ఇంత రసవత్తరంగా సాగుతున్నాయంటే కర్నూలు, అనంతపురం జన విజ్ఞాన వేదిక కళాకారులందరికీ కూడా మరొకసారి మీరు కరతాళతో, ఎందుకంటే మీ సమయం ఇప్పటికే ఎక్కువ తీసుకున్నాం, ఇంకెక్కువ తీసుకోము, రాబోయేది వాళ్ళ కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రద చేసినటువంటి మా మియా ఉపాధ్యక్షులు, అలాగే వారి సోదరుడు ఖాజా, తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా ప్రతి ఆదివారం కూడా ఇక్కడ ఒక కార్యక్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తున్నాం. దానికి హాజరు కావాల్సిన కోరుతూ, వచ్చే ఆదివారం హైదరాబాద్ సినీ ఆర్టిస్టులతో చైర్మన్ అనే ఒక సాంఘిక నాటకం ఇక్కడ వేస్తూ ఉన్నారు. ఆ నాటకానికి కూడా మీరందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మా కళాకారుడు ఖాజా మంచి గాయకుడు, ఇంతింతై వటుడింతై అన్నంత రీతిగా అంచలంచలుగా ఎదుగుతూ ద బెస్ట్ సింగర్గా అటు సినీ గీతాలు ఇటు జానపదాలు అన్నింటినీ కూడా అలవోకగా పాడి మరి థ్యాంక్ యూ. నెక్స్ట్ పచ్చదనాన్ని మనమందరం కూడా పెంపొందించడం, గ్రీట్ విత్ గ్రీన్ జన విజ్ఞాన వేదిక నినాదం. గ్రీట్ విత్ గ్రీన్, మరి పచ్చదనాన్ని దగ్గర రండి కాజా రెడ్డి. చెట్లు ప్రగతికి మెట్లు, ఆ చెట్లు నరికి రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా కౌసల్య రామారారా, రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా కౌసల్య రామారారా. ముదుడిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, నుదిటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే నదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా కౌసల్య రామారారా. ఒక ఆటో డ్రైవర్ రాసినటువంటి పాట దాదాపు లక్షల బిలియన్ల న్యూస్ వచ్చిన సరే గట్టిగా చెప్పండి ఆయనకి.
అల్లరి చేయగమాని నువ్వు ఆరగించగరారా, అల్లరి చేయగమాని నువ్వు ఆరగించగారా, రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా కౌసల్య రామారారా. ఒకసారి గట్టిగా చప్పట్లు. బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి, బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి, మనసును మాలను చేసి నీ మెడలో వేసెదరారా, మనసును మాలను చేసి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా కౌసల్య రామారారా. వావ్, ఒక్కసారి గట్టిగా చప్పట్లు. వెంటనే ఒక్కసారి గట్టిగా చప్పట్లు. తెలుగు ప్రజల్లో మిమిక్రీ అంటే ఉస్మాన్ రేలాలో నంబర్ 1 వచ్చినాడు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఇటువంటి వాళ్ళు కళారంగానికి మంచి సేవ చేసే వాళ్ళని గుర్తించి కర్నూలు ఉత్సవాల్లో మరి ఆ రోజు బిజీ ఉన్నందుకు ఈరోజు ప్రత్యేకంగా పిల్లంపించి సన్మానించుకున్నాం. మరి ఉస్మాన్ వచ్చినందుకు టీజీవీ కళాక్షేత్రం తరపున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఒక జానపద గేయం. ఓకేనా ఇది? రెడీ అయింది? ఓకే. బతికిచ్చినావైతే. ఆదిమ కాలమునందు ఆ నది తీరాలందు గూడులు నిర్మించి జనులు గుంపు కూడి గడుపునప్పుడు ఆకలి మంటల బాటలో ఆకలి తీరే వేటలో అలమట చిందే ఊపిరి అలసటయే మొదటి పాట. టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాలు నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. ఆదిమ కాలమునందు ఆ నది తీరాలందు, ఆదిమ కాలమునందు ఆ నది తీరాలందు గూడులు నిర్మించి జనులు గుంపు కూడి గడుపునప్పుడు ఆకలి మంటల బాటలు ఆకలి తీరే వేటలు అలమట చిందే ఊపిరి అలమట చిందే ఊపిరి అలసటయే మొదటి పాట. టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది, పాట పనితో పాటే పుట్టింది. పూర్వము రాజులు మోసే పల్లకిలో గోయిలకు కూడా పాటలు వస్తాడు. అసలు గోయిల గట్టిగా చప్పట్లు.
ఆగడాల ఆగడీల తినగండపు ఏలుబడిలో ఆగడాల ఆగడీల తినగండపు ఏలుబడిలో మెడలు వంచి దొరమేనా పదిలంగా మోయువేలా మెడలు వంచి దొరమేనా పదిలంగా మోయువేలా పద 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 వీర 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 నడు 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 పద 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 మంటూ ఆ పాద మస్తకం శ్రమిస్తూ మను ఆయాసమే అయినది రాజాన పదము పట 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 పచమట బొట్టు తాళాలై పడుతుంటే హరికి కండరాల నరాలే స్వరాలు పడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది రేలారే పనిముట్లే జనం జనిత వీణలైతే తడబడు అడుగుల బరువులు మృదంగ ధ్వనులవుతుంటే తమ చేతులు పనిముట్లే జనం జనిత వీణలైతే తడబడు అడుగుల బరువులు మృదంగ ధ్వనులవుతుంటే ఉడమి ఎంతటి శ్రమయాగపు వేదికరా నిజానికి ఉడమి ఎంత శ్రమయాగపు వేదికరా నిజానికి ఉడమి ఎంత శ్రమయాగపు వేదికరా నిజానికి పని పాటల సోదరులే పునాదుని భువనానికి పట 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 పచమట బొట్టు తాళాలై పడుతుంటే హరికి కండరాల నరాలే స్వరాలు పడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది కరణమింట్ల పెళ్లి పని అలా ఇంత పంచుకొని కరణమింట్ల పెళ్లి పని తలా ఇంత పంచుకొని పల్లె ఆడవాళ్ళు ఒళ్ళ దంపుళ్ళకు దిగిపోతే పల్లె ఆడవాళ్ళు ఒళ్ళ దంపుళ్ళకు దిగిపోతే ఊపిరి చిత్తుల ఒత్తిడి ఊపిరి చిత్తుల ఒత్తిడి ఒత్తినవు సుస్సుదని సూవి సూవి సువన్నాల అహమాయన్నాల సూవి సూవి సువన్నాల అహమాయన్నాల సూవి పాటగా మారి ఊవెత్తున లేచెన పట 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 పచమట బొట్టు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు పడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది రేలారే కడలి తల్లి కడుపులోన కడతేనే బ్రతుకుబోలే మృత్యువు అనునో
అందమైన జీవితాలు గాలి వానా తునుకులలోన తూలి సోలి హైలేసో హైలేసా హైలేసో హైలేసా హైలెస్స గీతము బిగ జాలరీల గొంతులలో పట 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 పచమట బొట్టు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది పాట పనితో పాటే పుట్టింది. ఆ విధంగా అన్ని కుల వృత్తుల్లో కూడా తమ పాటలు చేసుకొని పాటలు పాడుతూ ఈరోజు నేను మర్చిపోయినా. జోనా గారు ప్లీజ్ కమ్ టు ద డయాస్. సారీ ద ఫర్గెటింగ్. గట్టిగా చప్పట్లు కొట్టి చాలా చక్కగా కీబోర్డ్ మాకు సహకరిస్తున్నారండి. అసలు ప్రాక్టీస్ చేయలేదు అన్నతో మేము, అయినా కానీ మేము పాట పాడుతుంటే వెనకాల ఊరినే అలా అవలోకగా వచ్చేస్తున్నాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రైట్ కోటి.
ఎట్లుంటే ఎవరు ఇడిచిపెట్టరు అమ్మాయిగా. వామ్మో, ఎక్కడమ్మా నీ కోటి? నిజంగా వాడు కోటే, నువ్వు దక్కితేగినా వానికి కోటే. రైట్. అని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మళ్ళీ నా పల్లె పాల వెళ్ళి, మళ్ళీ జనమంటూ ఉంటే సూరమ్మో. తల్లిని కడుపున పుడతా మాయమ్మ, తల్లిని కడుపున పుడతా మాయమ్మ. చూడా సక్కని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మళ్ళీ నా పల్లె పాల వెళ్ళి. తొలికోడి కూయంగా తెల్లవారంగా, పాలు కడవల్లో నిండా పల్లె బంగారు కొండ, పారుతున్న ఏరు పచ్చ పచ్చని పైరు, ముత్యాల ముగ్గుల్లో సిగ్గులొలికే పల్లె, సంక్రాంతి సంబారాలు సూరమ్మో. అంబరాన్ని తాకే చూడమ్మా, అంబరాన్ని తాకే చూడమ్మా. చూడా సక్కని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మళ్ళీ నా పల్లె బాల వెళ్ళి. ధరించకుండా ఊడిగా మెంతో చేసే మాయన్న మంగళన్న, పల్లెంత మైలా తీసి మల్లె పువ్వుగా చేసి ఓహో అంటూ పల్లాకి పైనావు, మాదేనను మదిలో దలసి ఊరన్నో. ఊరికి దిగుటైనావా మాయన్న, నువ్వు ఊరికి దిగుటైనావా మాయన్న. చూడా సక్కని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మళ్ళీ నా పల్లె బాల వెళ్ళి. మట్టిని ముద్ద చేసి ఆ కూటికి కుండైనావా, గౌడన్న పాలు గీసి పల్లెంత కళ్ళు పోసి, పొత్తంత బట్టనేయా ఉండు దారాపు కంబి, ఆరుగా జల చీర అగ్గి పెట్టెల్లో పెట్టే, చేతి కుల ఉత్తులకు కూరన్నో. చెయ్యెత్తి దండం పెడతా సాలన్నా, చెయ్యెత్తి దండం పెడతా సాలన్నా. చూడా సక్కని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మళ్ళీ నా పల్లె బాల వెళ్ళి. అల్లల్ల నేరల్లా గొల్ల గురుమాల మంద, ఊరు మేలు కోరి వీరన్న దండాలన్న, కొత్త గాలి దిప్పి మొత్తంతా ఒట్టి ఒట్టి, గొడవల్లకు కత్తైనావు నాగల్ల కర్రైనావు, అమ్మారి కొరమైన బాబూరన్నో. మా ఊరికి చెలివైనావా మాయన్న, మా
చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె బాల వెళ్ళి అలాకి చెప్పైనావు తండోరా డబ్బైనావు పల్లెకు ఉంటూ నీకే కాపైనావు ఎండావనల్లో నీవే చేను శిలకల్లో నీవే అయ్యారే మాలన్న అన్ని పనులల్లో నీవే సరికారు నీకెవరు ఊరన్నో సల్లంగా ఉండాలి మాయన్న నువ్వు సల్లంగా ఉండాలి మాయన్న చూడ సక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా వల్లే బాల వెళ్ళి అటువంటి పల్లెలు ఎంతో ఆనందంగా ఉండేటివి. అన్ని కులాలు కుల వృత్తులు అద్భుతంగా పనిచేస్తూ బయట నుండి కేవలం ఉప్పు ఇనుము మాత్రమే తెచ్చుకునే వాళ్ళంట. అందరూ పండించుకొని ఒకరికొకరు పంచుకుంటే ఆయాలని మంగళోళ్ళకి సాకురోళ్ళకి కుమ్మరోళ్ళకి వేస్తూ అటువంటి వస్తువులను వాడుకుంటూ ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా బ్రతికే పల్లెలు. జన విజ్ఞాన వేదిక నాయకులు వారిని ఘనంగా ఈ సందర్భంగా సన్మానిస్తూ ఉన్నారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనమందరూ కూడా అభినందనలు తెలుసు. మహమ్మద్ మియా గారు, రాజు, మరి అందరు కూడా తర్మేల్ రాజు గారు మీరు కూడా రావాలి. అనంతపురం జన విజ్ఞాన వేదిక కల్చరల్ కమిటీ కన్వీనర్ గారు, మరి శ్రీరాములు గారు జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు, అలాగే యూ షేప్లో అందరూ పెద్ద యూ షేప్లో నిలబడండి సార్. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనమందరం కూడా పత్తి ఉబులయ్య గారిని అభినందిస్తూ ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ మరిన్ని విజయాలు మరిన్ని అవార్డులు వారు అందుకోవాలని మనమందరం కూడా కోరుకుందాం. కొంతమంది ఉబులయ్య గారికి సన్మానం చేసుకుంటుంటారు కళాకారులు, వాళ్ళు వచ్చి చేయాల్సిందిగా కోరుతున్నాం. మరి కళాకారులు పత్తి ఉబులయ్య గారిని సన్మానించే వాళ్ళు ముందుకు రావాలి. సామ్యుల్ గారు వెల్కమ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనమందరం కూడా పత్తి ఉబులయ్య గారిని అభినందిస్తూ చప్పట్లతో మనమందరం కూడా అభినందనలు తెలియజేద్దాం. ఎటువంటి కార్యక్రమానికైనా చప్పట్లతో ప్రోత్సహిస్తే ఆ ఆనందమే వేరు. మరి హ్యాపీగా ఫోటో స్విచ్ ఆఫ్ అయింది. మొన్న ఉస్మాన్ రాలేదు, ఈరోజు వచ్చాడు. ఒక్క నిమిషం ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనమందరం కూడా అభినందనలు తెలియజేయాలి. కర్నూలు ఉత్సవాలు నిర్వహించి ఎంతోమంది కళాకారులను ప్రోత్సహించిన ఘనత మరి టీజీవీ కళాక్షేత్ర గౌరవ పెద్దలకే దక్కింది. ఒకసారి గట్టిగా చప్పట్లతో కర్నూలు ఉత్సవాల్ని 15 రోజుల పాటు ఘనంగా నిర్వహించినటువంటి ఘనత వారికే ఉంది. వెల్కమ్ సార్. ఉస్మాన్ గారిని మంచి మిమిక్రీ ఆర్టిస్టు, 2 రాష్ట్రాల్లో కాక థ్యాంక్ యూ. ఇప్పుడు మా కళాకారులకు సన్మానించుకుంటున్నారు పత్తి ఉబులయ్య గారు. ఉస్మాన్ బాషా గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లండి. మిమిక్రీ ఆర్టిస్ట్, యాంకర్ అయినటువంటి కర్నూలు ఉత్సవాల్లో భాగంగా మొన్న రాలేదు, అయింది. రెడీ ఫోటో ఉస్మాన్. అదేవిధంగా తర్మేల్ రాజు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం.
రాజు సెల్ తీసుకో. రాజు కూర్చో. జన విజ్ఞాన వేదిక కళాకారులకు కూడా ఒకసారి గట్టిగా చెప్పండి. హోల్ చందమామ లాంటి దానా నీ అందమంతా చూసి నీ మురిసిపోతి జన. రాజన్న అందమైన దాన సందమామ లాంటి దానా, అందమైన దానా సందమామ లాంటి దానా, నీ అందమంతా చూసే నీ మురిసిపోతి జన, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జన. అందమైన దానా సందమామ లాంటి దానా, అందమైన దానా సందమామ లాంటి దానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జన, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జన. వావ్, గట్టిగా చప్పట్లు ఒకసారి గట్టిగా. మరి ఈరోజు పల్లె గజ్జ కట్టింది, గజ్జ కట్టిన పల్లె జానపదాలకు వెల్కమ్. ఆహా హైదరాబాదులోన హైటెక్ సిటీ నాదే, హైదరాబాదులోన హైటెక్ సిటీ నాదే, హైటెక్ సిటీలోన ఆట ఆడుకుందాం రావే, హైటెక్ సిటీలోన ఆట ఆడుకుందాం రావే. అందమైన దానా సందమామ లాంటి దానా, అందమైన దానా సందమామ లాంటి దానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జన, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జన. వావ్, గద్దువాలలోన ఆ గాజులంగడి నాదే, గద్దువాలలోన ఆ గాజులంగడి నాదే, ఆ గాజులన్నీ నీకే నీ చేతికి వేసుకురావే, ఆ గాజులన్నీ నీకే నీ చేతికి వేసుకురావే. అందమైన దానా సందమామ లాంటి దానా, అందమైన దానా సందమామ లాంటి దానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జన, నీ అందమంతా చూసి నే మురిసిపోతిని జన. అరే హా, రాయచూరు జిల్లాలోన ఆ రైకలంగడి నాదే, రాయచూరు జిల్లాలోన ఆ రైకలంగడి నాదే, ఆ రైకలన్నీ నీకే నీ ఒంటికి చుట్టుకురావే, ఆ రైకలన్నీ నీకే నీ ఒంటికి చుట్టుకురావే. అందమైన దానా సందమామ లాంటి దానా, అందమైన దానా సందమామ లాంటి దానా, నీ అందమంతా చూసే నే మురిసిపోతి జన, నీ అందమంతా చూసే నే మురిసిపోతి జన. చిలకాలూరిలోన ఆ చీరలంగడి నాదే, చిలకాలూరిలోన
ఆ చీరలంగడి నాదే, ఆ చీరలన్నీ నీకే, నీ ఒంటికి చుట్టుకురావే, ఆ చీరలన్నీ నీకే, నీ ఒంటికి చుట్టుకురావే. అందమైన దానా, సందమామ లాంటి దానా, అందమైన దానా, సందమామ లాంటి దానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా. మన జిల్లా, మన కర్నూలు, అదిగో గట్టిగా చప్పట్లు. మన కర్నూలులో ఏమేమి ఉన్నాయో చెప్పడానికి మనవాడు సిద్ధంగా ఉన్నాడు. ఓ జానా, రెడీయా? ఆహా. కర్నూలు జిల్లాలో ఆ కాటుకంగడి నాదే, కర్నూలు జిల్లాలోన ఆ కాటుకంగడి నాదే, ఆ కాటుకలన్నీ నీకే, నీ కండ్లకు పెట్టుకురావే, ఆ కాటుకలన్నీ నీకే, నీ కండ్లకు పెట్టుకురావే. అందమైన దానా, సందమామ లాంటి దానా, అందమైన దానా, సందమామ లాంటి దానా, నీ అందమంతా నే మురిసిపోతి జానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా. సూపర్. ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం అందరం కూడా మరి గజ్జ కట్టిన మొదలు చూసి 10 రోజులాయనే మంచి నిలబడి కాడా, ఈ మొదలు చూసి 10 రోజులాయని మంచి నిలబడి కాడా. చిక్కుతావులమ్మిడి దొరుకుతావులమ్మిడి చింతావనములోనా, చిక్కుతావులమ్మడి దొరుకుతావులమ్మడి చింతావనములోనా, చిక్కుతావులమ్మిడి దొరుకుతావులమ్మిడి చింతావనములోనా, చిక్కుతావులమ్మడి దొరుకుతావులమ్మడి చింతావనములోనా. నీ చింతాకు గంప, నీ చింతాకు గంప, అయ్యా చింతాకు గంప చింతకు మించి చింత తీర్చిపోయే, నీ చింతాకు గంప చింతకు మించి చింత తీర్చిపోవే. నారి నారి ఓ నారి సుందరి నువ్వు ముఖముదానా, నారి నారి వయ్యారి సుందరి నువ్వు ముఖముదానా. ముఖము చూసి 10 రోజులాయనే మంచి నిలబడి కాడా, నీ ముఖము చూసి 10 రోజులాయనే మంచి నిలబడి కాడా, నీ ముఖము చూసి 10 రోజులాయనే మంచి నిలబడి కాడా. ఒకసారి గట్టిగా చెప్పట్లండి సార్ గారికి. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. కోసల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా కౌసల్య రామారారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. కోసల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా కౌసల్య రామారారా.
తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచి తిరారా అల్లరి చేయగమాని నువ్వారగించగరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా బుగ్గన చొక్కా పెట్టి నీ కనులకు కాటుక పెట్టి మనసును మాలన చేసి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చెప్పండి సార్ గారికి. చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరి ఇంతటితో మిత్రుడు ఆయన మిమిక్రీ గురించి అందరికీ సుపరిచితం. కొనుగొమ్మలొంగినాయి కోపులే తగ్గినాయి కొనుగొమ్మలొంగినాయి కోపులే తగ్గినాయి ఆడొస్తా జానికి వెళ్ళొస్తా జానికి. వద్దు వద్దు మామ. ఏ ఊకో ఎవరన్నా గారు కోడి పందెం ఆడొస్తానంటే వద్దంట. అన్ని వస్తువులు పోగొట్టే వాళ్ళకు కోడి పందాలు ఎందుకు చెప్పు? తెచ్చిండు మరి పుట్టింటి నుంచి ఇంత తెచ్చినాము, మీరు ఏంది లేదు, పోగొట్టేశారు టీవీ, కదా. ఆ? అన్ని పోగొట్టేశారు కదా. నేనా? మరి నేను పోగొట్టింటే నా ఇంట్లో ఏంటి ఉంటాయి? టీవీ తెచ్చుకుంటూ, ఫ్రిడ్జ్ తెచ్చుకుంటూ, మంచం తెచ్చుకుంటువే, కుక్కర్ తెచ్చుకుంటువే. అవన్నీ ఒక ఎత్తైతే బంగారం అంతా పోగొట్టావు కదా. సరే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంతా చెప్పండి, నేనేసిన బంగారం వాళ్ళు తెచ్చుకోండి బంగారం. ఇది పైనిండా దిగేసుకుంది. రక్తం తాగుతారు కదా సార్, కరెక్టే కదా. చూస్తారా? సరే చూద్దాం అయితే. కొనుగొమ్మలొంగినాయి కోపులే తగ్గినాయి కొనుగొమ్మలొంగినాయి కోపులే తగ్గినాయి ఆడస్తజానికి వెళ్ళస్తజానికి ఆడస్తజానికి కోడి పందెమో నేను వెళ్ళస్తజానికి కోడి పందెమో ఆడస్తజానికి కోడి పందెమో నేను వెళ్ళస్తజానికి కోడి పందెమో కొనుగొమ్మలొంగినాయి కోపులే తగ్గినాయి కొనుగొమ్మలొంగినాయి కోపులే తగ్గినాయి ఆడస్తజానికి వెళ్ళస్తజానికి ఆడస్తజానికి కోడి పందెమో నేను వెళ్ళస్తజానికి కోడి పందెమో ఆడస్తజానికి కోడి పందెమో ఆడి వెళ్ళస్తజానికి కోడి పందెమో.
ఇవాళ ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఉల్లాసంగా, నీతికి, న్యాయానికి, ధర్మానికి కనిపించే 3 సింహాలైతే ఒక్కసారిగా కళలను, కళాకారులను ప్రోత్సహిస్తూ కళారంగాన్ని ముందుకు తీసుకువెళ్ళే ఏకైక సింహం పత్తి ఓబిలయ్య. ఏమండి, ఒక్కసారి గట్టిగా సింహం ఇక్క రోజు మన కర్నూలు జిల్లాలో మారుమోగుతుంది. ఏమయ్యా బాబుమోహన్, నువ్వైనా చెప్పు అనగానే బాబుమోహన్ వచ్చాడు. అన్నా, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎందుకో కడపలు కొడుకుంటుంది. మరొదే ఎందుకు, ఏమిటి, ఎలా అన్నా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టున్నాను. ఇవాళ ఎంతో గొప్పగా చూసేసుకొని నిలిపిస్తానమ్మా. ఇజయా గుడుగుడుగుడుగుడుగుడుగుడుగుడున్నాయి. మనం అందరూ కూడా చూసేసుకొని వెళ్ళిపోతాం. థ్యాంక్స్ అన్న. ఎందుకు, ఏమిటి, ఎలా? థ్యాంక్ యూ సార్. ఇలాంటి మిమిక్రీ మధ్య మధ్యలో ఇంకొక జోక్ ఐటెం కూడా ఉంది. అంతకంటే ముందుగా కాబట్టి ఆ పాటలో కులుకులు కనపడుతున్నాయి. కాబట్టి మాణిక్యాలు లాంటి ఆనిముత్యాలు ఆయన నోట నుంచి జాలువారుతున్నాయి. ఒకసారి అన్నాడు సార్, నేను నవ్వుతే ముత్యాలు రాలుతాయంట, ఎవరికి కనపడతాయంటే ఏరుకుండే మాలాంటి వాళ్ళకి మాత్రమే కనపడతాయి సార్, మీకు కనపడమని చెప్పిన. అందుకే అప్పటి నుంచి నవ్వద్దని చెప్పిన సార్ని కూడా. ఇంకా అది అట్లా లెక్క. రైట్ సార్. రైట్, ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ సార్. థ్యాంక్ యూ సార్. ఎవరు కాజే సారా? పవర్ఫుల్ చూడు. ఎప్పుడో ఒకసారి మగన్ చూస్తే ఇప్పటి వరకు గుర్తుంది. దాదాపు కంటే 50 ఏళ్ల క్రితమేమో చూసేట్లున్నాయన మంచినీళ్ళ బావికాడ. ఇప్పుడు ఆ బావులన్నీ సాగుకు దగ్గర అయిపోయినాయి, ఒక రకంగా లేవు, జలసమాధి అయిపోయినాయి. ఇప్పుడు బోర్లు వచ్చినాయి. బోర్ల తర్వాత అవి కూడా నీళ్ళు ఇప్పుడు పోలియో చుక్కల్లాగా 3-4 డ్రాపులు వేసుకుంటున్నారు. పరిస్థితి అయిపోయింది. మన తాతలు ముత్తాతలు 5 అడుగుల్లో నీళ్ళు ఇచ్చారు, చెలిమిలు ఇచ్చారు. మన తాతలు బాయిలు ఇచ్చినారు, మన తండ్రులు బోర్లు ఇచ్చినారు. మనం ఇప్పుడు పిల్లలకి పోలియో చుక్కలు ఇస్తున్నాం లాస్ట్కి, అంటే డ్రాప్స్ అంతా. RO వాటర్ ఇస్తున్నాము. దయచేసి ఈ భూమిని, నీటిని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ. మరి మా ఉస్మాన్ అన్న చక్కని మిమిక్రీతో అలరించడానికి సిద్ధంగా వస్తున్నారు. మరి గట్టిగా చప్పట్లు కొట్టి, ఔత్సాహిక కళాకారుడు, ఎంతో సీనియర్ ఇక్కడ సంగీత కళాకారులకు థ్యాంక్ యూ. కర్నూలు ఉత్సవాల్లో భాగంగా ఒక మెమోంటోని టీజీవీ కళాక్షేత్రం అందిస్తుంది అనంతపురం వాళ్ళకి. రాజు ఇలా పేర్లు చెప్తున్నారు. సరదా గారు, సరళ, థ్యాంక్ యూ. సరళ గారు ఈమె మన రాయలసీమ లిటరేచర్ని ఢిల్లీ స్థాయి వరకు తీసుకెళ్ళిన వ్యక్తి. బుక్ ఆఫ్ రికార్డు కూడా ఈమెకు ఉంది. సరళ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం అందరూ కూడా అభినందనలు తెలియజేయాలి. రాయలసీమ మీద ఉన్న సాహిత్యాన్ని మొత్తం పొందుపరిచి పెద్ద బుక్స్ కూడా తయారు చేసింది. తొందరలో ఆమె పేరు చరిత్రలో నిలబడుతుంది. వెల్ డన్ మేడం, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. తిప్పేస్వామి గారు, అనంతపురం. తిప్పేస్వామి ఎన్నో ఊర్లు తిప్పుకుంటూనే తిరుగుతున్నారు. తరిమేల రాజు గారు గట్టిగా చప్పట్లు కొట్టాలి. తిప్పేస్వామి అంటే పేరులోనే ఉంది తిప్పడం. థ్యాంక్ యూ. వంశీ గారు వెల్కమ్. మొన్నూరప్ప దాదాపుగా 2003 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా తన డప్పుల దరువులతో ఎంతో మందికి తన డప్పు సహకారాన్ని అందించి ఈ వేదిక మీద ఎంతో గొప్ప కళాకారులుగా తయారు చేసినటువంటి వ్యక్తి ఆ డప్పు కళాకారుడు. ఎక్కడో చీకట్లో ఉంటాడు, అందరినీ ముందుకు నడుపుతుంటాడు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి వంశీ గారు. ఆయన చోళ సముద్రం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. భీమలింగ వెల్కమ్. భీమలింగ ఈయన కూడా 2002 నుంచి ఆడిట్లో పనిచేసి అక్కడ మంచి సాహిత్యాన్ని అవపోసన పట్టుకొని మరి జనాలలో జనం పాటగా ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి. నిర్మల నెక్స్ట్ నిర్మల సెట్టూరు ఈమె కూడా ఆర్డిటి కళాకారిణి, మంచి డ్యాన్సరు, మంచి సింగరు. అలాగే పిల్లలకి ఉచితంగా డ్యాన్స్ నేర్పిస్తుంటుంది. ఉచితంగా దాదాపు 10 సంవత్సరాల నుంచి డ్యాన్స్ నేర్పిస్తున్న అమ్మాయి ఉచితంగానే నేర్పిస్తుంటుంది డ్యాన్స్. థ్యాంక్ యూ. వెల్ డన్ మేడం. చాలా మంచి కార్యక్రమం చేపడుతున్నారు. కళల్ని ప్రోత్సహిస్తూ, కళల్ని బతికిస్తూ ఉన్నారు నృత్యం నేర్పించి. వెల్ డన్ తరిమేల రాజు గారు, మీ టీంకు థ్యాంక్ యూ సార్. అలాగే జేవివి జన విజ్ఞాన వేదిక నాయకులు శ్రీరాములు గారు సన్మానాన్ని అందుకోవాలి. శ్రీరాములు గారు జన విజ్ఞాన వేదికలో కీలకమైన వ్యక్తి, చిరు సత్కారాన్ని అందుకుంటున్నారు. ఆయన అందరికీ సుపరిచితుడే కర్నూలు జిల్లాలో. మొత్తంగా మా అనంతపురంకి ముఖ్య అతిథి ఆయన. ఎప్పుడప్పుడు చప్పట్లతో మనమందరం కూడా అభినందనలు తెలియజేయాలి. డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారు జన విజ్ఞాన వేదిక మరి
స్థాపించి వ్యవస్థాపకులుగా నిలిచి ఎన్నో అలాగే సైన్స్ ఉద్యమాల్ని నిర్వహించినటువంటి ఘనత జన విజ్ఞాన వేదికకి దక్కింది. వీరేష్ గారిని కూడా వీరేష్ గారు రావాలి. ప్లీజ్. వీరేష్ గారు జన విజ్ఞాన వేదిక నాయకులు. బ్రహ్మారెడ్డి గారి రథ చోదకులు, రథ సారథి. హలో, ఓకే, రెడీ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన సార్ గారు ఒక్కటే మాట, ఈ వేదిక మీద గున్న మామిడి పిల్లగున్న మామిడి తోటకి, గున్న మామిడి పిల్లగున్న మామిడి తోటకి, జల్దీగా నూరావే సంధ్య మనము కలుసుకునే చోటికి, రోజు ఆటాడుకునే ఆటకి. జీడి గింజలు చెల్లాటలు, అరే పత్తి గింజలు పల్లాటలు, అరే మునక్కాయ చెట్టు కింద ముక్కులాట, అరే ఎర్ర మన్ను గట్టలోన ఎగురులాట, అరే మునక్కాయ చెట్టు కింద ముక్కులాట, జీడి గింజలు చిల్లాటలు, జీడి గింజలు చిల్లాటలు, అరే గున్న మామిడి పిల్లగున్న మామిడి తోటకి, గున్న మామిడి పిల్లగున్న మామిడి తోటకి. వావ్, మంది చెట్టు కింద చెంచులాట, ఇటు గచ్చకాయ చెట్టు కింద కిస్సులాట, అటు చేమంతి చెట్టు కింద చెంచులాట, ఇటు గచ్చకాయ చెట్టు కింద కిస్సులాట, చెట్టు కింద సింగులాట, చెట్టు పట్ల తోడినంక తుంపులాట, సిరిమల్లి చెట్టు కింద సింగులాట, చెట్టు పట్ల తోడినంక తుంపులాట, జీడి గింజలు చిల్లాటలు, పత్తి గింజలు పల్లెటలు, జీడి గింజలు చిల్లాటలు, పత్తి గింజలు పల్లెటలు, గున్న మామిడి పిల్లగున్న మామిడి తోటది, గున్న మామిడి పిల్లగున్న మామిడి తోటది, జల్ది గున్న మామిడి పిల్లగున్న మామిడి తోటది, గున్న మామిడి పిల్లగున్న మామిడి తోటది, జల్దీగా నూరావే సంధ్య మనము కలుసుకునే చోటికి, రోజు ఆటాడుకునే ఆటకి. పిలగున్న మామిడి తోటకి, గున్న మామిడి పిలగున్న మామిడి తోటకి, రావాలని ఉంది బావా మనము కలుసుకుని చోటుకి, రోజు
గింజలు చిల్లాటలు అరే పత్తి గింజలు పల్లాటలు జీడి గింజలు జీలకలు ఆహా అరే పత్తి గింజలు పల్లాటలు థ్యాంక్ యూ వెరీ మచ్. అచీవ్మెంట్ అవార్డు అందుకున్నటువంటి మరి పత్తి ఓబులయ్య సార్ గారికి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, ఎంత త్వరగా అయిపోతే అంత ఆనందపడతారు. మంచి ప్రోగ్రాం మధ్యలో చెప్తారు సంగతి వద్దు. ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత త్వరగా వెళ్ళిపోయి కింద కూర్చొని చూద్దాం, ఆనందిద్దాం. థ్యాంక్ యూ సార్. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని గావించవలసిందిగా మరి గౌరవ పెద్దలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అజ్ఞానపు అంధకారాన్ని పారద్రోలి విజ్ఞానపు జ్యోతిని ప్రసాదించే ఈ జ్యోతి దేదీప్యమానంగా వెలుగొంది ప్రతి అందరి జీవితాల్లో జ్ఞాన జ్యోతిగా ప్రజ్వరిల్లాలని మనమందరం కూడా మనసా వాచా కర్మేనా కోరుకుంటూ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో పత్తి ఓబులయ్య గారు మరి జ్యోతిని వెలిగిస్తూ ఉన్నారు, జ్యోతి ప్రజ్వలన గావిస్తూ ఉన్నారండి. ఈ చక్కటి కార్యక్రమంలో అనంతపురం నుంచి విచ్చేసినటువంటి తరిమేల రాజు గారు మరి వారి జానపద బృంద సభ్యులు కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరూ కూడా ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావిస్తున్నారు. మరి పత్తి ఓబులయ్య గారు మరి కళాకారులను కళారంగాన్ని బ్రతికిస్తూ ప్రోత్సహిస్తూ ఎంతోమంది రంగస్థల నాటక ప్రియులకు రంగస్థల కళాకారులకు మరి ప్రోత్సహిస్తూ వెన్నదన్నుగా నిలిచి ఎంతోమంది కళాకారులకు టీజీవీ కళాక్షేత్రం కళలకు కానాచిగా కళలకు పుట్టినిల్లుగా నిలిచిన ఈ టీజీవీ కళాక్షేత్ర పెద్దలకు ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనమందరం కూడా గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేస్తూ పత్తి ఓబులయ్య గారు మరి ఫోటో తీసుకుంటారు సార్. దినేష్ థ్యాంక్ యూ. శుభం కురుత్వం కళ్యాణం. సేలన్నీ పండాలి, సిరులెన్నో కురవాలి, రైతన్నెల గుండెల్లో సిరిదివ్వెలు వెలగాలి. సేలన్నీ పండాలి, సిరులెన్నో కురవాలి, రైతన్నెల గుండెల్లో సిరిదివ్వెలు వెలగాలి. పసిడి పంటలే కనుల పంటగై కనక వర్షమై కురవాలి. కష్టాలు పోవాలి నీరాకతో, భూమాత నవ్వింది పాటతో. కష్టాలు పోవాలి నీరాకతో, భూమాత నవ్వింది పాటతో. కోకిలమ్మ నీ పాటలతో కాడెడ్ల బండ్లాలతో హోయ్ 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 జనపజనల కోలాట జనపదల సయ్యాట హోయ్ 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 హోయ్. కోకిలమ్మ నీ పాటలతో కాడెడ్ల బండ్లాలతో గట్టు మీద నడిచే భూముల హంసనడకల గజ్జెల మోత వేరువాక సాగారో మెత్తమేసి సాగాల పైరులన్నీ పండాలి రైతురాజం
అలాగే మనకి ఈ మధ్య కాలంలో నాటుకోలు తక్కువైనాయి కానీ మన తాతల కాలంలో ఎక్కువ నాటుకోళ్ళే. నాటుకోళ్ళు అంటే మనకి టక్క నోరు ఊరుతుంది. అలాగే రాయలసీమ కాబట్టి రాగి ముద్ద గుర్తుకొస్తుంది.